కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే +2 రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. నారాయణ గ్రూప్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఐపీ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, అలాగే ఈరోజు ప్రకటించినటువంటి ఈ 10th సిబిఎస్ఈ +2 రిజల్ట్స్లో అయినా సరే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు ముందుంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి మెయిన్స్ రిజల్ట్స్ తీసుకున్నా, అలాగే స్టేట్ బోర్డ్ రిజల్ట్స్ తీసుకున్నా, రీసెంట్గా ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఐపీ రిజల్ట్స్ తీసుకున్నా, మా విద్యార్థులు ప్రతి విభాగంలోనూ ముందుండడం జరిగింది. ఈరోజు ప్రకటించినటువంటి ఈ అనాలిసిస్ కొంత డీటెయిల్గా చూసుకోగలిగితే నెల్లూరు సిబిఎస్ఈ హిస్టరీలోనే, నెల్లూరు జిల్లాలోనే, అలాగే ఏపీలో సెకండ్ హైయెస్ట్, జిల్లాలో ఫస్ట్ మార్క్, ఏపీలో సెకండ్ హైయెస్ట్ అవుట్ ఆఫ్ 500కి 493 మార్క్స్తో ఫైజా రహమత్ ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నుంచి వచ్చిందని మీ అందరికీ తెలియజేయడానికి సగర్వంగా, గర్వంగా, ప్రౌడ్గా ఉంది. ఈ సందర్భంగా అమ్మాయికి మా అందరి తరపున వాళ్ళ పేరెంట్స్కి మేము కంగ్రాచులేట్ తెలియజేస్తున్నా. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ 491, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్, షీ ఈజ్ గీతామృత, షీ గాట్ 491. నెక్స్ట్ మార్క్స్ మనం చూసుకుంటా పోతే 486 నెక్స్ట్ థర్డ్ మార్క్ మనకు వచ్చింది. షీ ఈజ్ జహీన్ సిమ్రా, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్. నెక్స్ట్ మార్క్ 484, షీ ఈజ్ ఏక్తా, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ గోమతి సిబిఎస్ఈ స్కూల్. నెక్స్ట్ హైయెస్ట్ 483 దివేశ్వర్, హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్. నెక్స్ట్ వెంకట కృష్ణ, he got 480, he is also from Narayana Gomati CBSE school. Nikhil, he got 480, he is also from Narayana Gomati CBSE school. We have branches at Dhanalakshmipuram. There is a cluster of CBSE schools. From there, అక్కడి నుంచి 271 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అక్కడ వచ్చినటువంటి హైయెస్ట్ మార్కు 479, he is Mohit, 479 is Mohit. Next 477 Venkata Satya Kartikeya Reddy. Next highest 475 Amruta Sri. So overall గా 417 మంది విద్యార్థులు ఈ సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే అలోన్ గోమతి స్కూల్ నుంచి 146 మంది, ధనలక్ష్మీపురం క్లస్టర్ సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి 271 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 146 మందికి 146 మంది నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్లో పాస్ అవ్వడం జరిగింది. దే గాట్ 100% పాస్ పర్సంటేజ్. అంటే జనరల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీ గాట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్క్. దట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. దట్ ఈస్ 493. And then it is not only district's first mark, and it is the second mark of the state. సో ఆ పారామీటర్లో కూడా మేము అందరూ సాధించగలిగింది. సో ఈ సందర్భంగా విద్యార్థులకి, అలాగే ప్రిన్సిపల్స్కి, ఆర్ఐస్కి, ఏజిఎమ్స్కి, అలాగే పేరెంట్స్ అందరికీ, మా స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ స్కూల్ అయినా బాగుండాలంటే ఫస్ట్ స్టాఫ్ బాగుండాలి. స్టాఫ్ పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా టీచ్ చేయగలిగితేనే రిజల్ట్ బాగా వస్తుంది. అప్పుడే ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా చేయాలి. సో అలాంటి స్టాఫ్ను రిక్రూట్ చేయడంలో కావచ్చు, వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ సబ్జెక్ట్స్ని ఎన్హాన్స్ చేయడంలో కావచ్చు, నారాయణ గ్రూప్ ఎప్పుడు ముందుంటుంది. సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ఏ రిజల్ట్స్ అయినా రేపు రాబోయే అడ్వాన్స్ రిజల్ట్ కావచ్చు, లేదా నీట్ రిజల్ట్ కూడా కావచ్చు, నారాయణ గ్రూపు ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
Good evening everyone. This is Jashwini. I am studying in Narayana Gomti School. I have received 480 marks out of 500. My parents and teachers have supported me unconditionally to get this results. My teachers have conducting various tests every week. We had pre-finals 3 times which helped us to clear our concepts, and Narayana pattern questions have helped us so much for this CBSE exam, and I'm very grateful for the teachers who have helped me for securing this mark.